అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంగళవారము 13వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్తను చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఒక మాట చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మాణిక్యములతో నీ కోట గుమ్మములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచుదును. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుతును అని ఏర్పరచుదునని ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ప్రశస్తమైనటువంటి వస్త్రములతో ఆయన మనకు సరిహద్దులు ఏర్పరచడానికి ఇష్టపడుతున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఒక మాటను జాగ్రత్తగా గమనించాలి. ఆయన స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుచున్నాను లేదా ఏర్పరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏర్పరిచేదును అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ప్రశస్తమైన రత్నములతో దేవుడు మనకేం చేస్తున్నాడు? సరిహద్దులు ఏర్పరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఏంటి ఈ మాట అంటే, ప్రశస్తమైన రత్నములతో అసలు ఎవరికైనా సరిహద్దులు ఏర్పరుస్తున్నాడు? ప్రశస్తమైన రత్నములతో ఎవరికైనా సరిహద్దులు ఏర్పరుస్తున్నాడంటే, మొదటి మాటని ఇక్కడ మనం చూడొచ్చు. రండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. 7వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, క్షమించండి, 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని. కాబట్టి మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ప్రశస్తమైనటువంటి రత్నములతో ప్రియమైన దేవుని బిడ్డలారా సరిహద్దులు ఏర్పరుస్తాను నీకు అని అంటున్నాడు. నీకు సరిహద్దులు ఏర్పరుస్తాను అన్నాడు. అంటే ఎవరికైనా ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు ఏర్పరుస్తున్నాడంటే, మొదటిగా ఆయన ఎవరికైతే విముఖుడయ్యాడో, ఆయన ఎవరికైతే విముఖుడిగా ఉంటూ వస్తున్నాడో, ఆయన ఎవరికైతే విముఖుడిగా ఉంటూ వచ్చాడో వాళ్ళ ఎడల సరిహద్దులు రత్నములతో, ఏమైనా రత్నములు అయ్యి ప్రశస్తమైనటువంటి రత్నములతో సరిహద్దులు నియమించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఎవరికైతే ఆయన విముఖుడు అయ్యాడో, అంటే మన జీవితాలు బాగాక, మన జీవితాలు సరిగా లేకపోవడం ద్వారా, మన పొరపాట్లు, మన అవిధేతను బట్టి మనకు ఆయన విముఖుడు అయ్యి ఉండొచ్చు. అంటే మన జీవితాన్ని బట్టి, మన తప్పు జీవితాన్ని బట్టి మనకు ఆయన విముఖుడు అయినప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ వస్తున్నాడు? ప్రశస్తమైనటువంటి రత్నములతో మన సరిహద్దులు నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మనకు ఆయన విముఖుడు అయినప్పుడు కూడా ప్రశస్తమైన రత్నములతో తిరిగి మనకేం చేయడానికి ఇష్టపడుతున్నాడండి? సరిహద్దులు నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటిది. 2, ఎవరికైనా సరిహద్దులు ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు నిర్మించడానికి, ఏర్పరచడానికి ఇష్టపడుతున్నాడంటే, 1, ఆయన ఎవరికైతే విముఖుడు అయ్యి ఉన్నాడో వాళ్ళకి ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు ఏం చేస్తున్నాడు? వారికి ఏర్పరచుతూ వస్తున్నాడు. 2వదిగా మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన్నే. కాబట్టి 2వ మాట, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడినటువంటి వారు. అంటే ఎవరైతే గాలి వాన చేత కొట్టబడుతున్నారో, అంటే దేవుడు అనుమతించినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కొట్టబడుతూ వస్తున్నారో, చూడండి, యేసుప్రభు వారి యొక్క శిష్యులు మరి ధోనిలో వెళ్తున్నప్పుడు, యేసుప్రభు వారు ధోనిలో ఉన్నప్పుడు అలల చేత కొట్టబడుతూ వచ్చింది. అలల చేత కొట్టబడుతుంది దేనికి? అక్కడ ఆ శిష్యులను పరీక్షించడానికి అనుకోవచ్చు. శిష్యుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో పరీక్షించడానికి అయ్యి ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్టయితే, గాలి వాన చేత కొట్టబడుతున్నటువంటి వారు, అంటే అలల చేత కొట్టబడవచ్చు, గాలి వాన చేత కొట్టబడవచ్చు, ఒడిదుడుకుల చేత కొట్టబడవచ్చు, కష్టాల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, శ్రమల చేత, నిందల చేత, అవమానాల చేత, భయంకరమైనటువంటి మానసికమైన వేదనల చేత మనం అటు ఇటు కొట్టబడి ఉండొచ్చు. అంటే ఇలా కొట్టబడేటువంటి స్థితిలో, అంటే గాలి వాన చేత ఎవరైతే కొట్టబడుతున్నారో అలాంటి వారికి ప్రశస్తమైన రత్నముల చేత ఆయన సరిహద్దులు నియమిస్తున్నాడు, సరిహద్దులు ఏర్పరచుచున్నాడు. ఇది 2వ మాట. ఇక 3వ విషయాన్ని చూసినట్లయితే రండి, యెషయా గ్రంథం మనం చూస్తూ వచ్చినట్టయితే ఇక్కడ 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మనం చూసినట్టయితే 8వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని. అంటే ఆయన మహోద్రేకం ఎవరి మీద అయితే కనపరుస్తూ వచ్చాడు, ఆయన గొప్ప ఉద్రేకం ఎవరి మీద అయితే కనపరుచుకుంటూ వచ్చాడు, ఎవరి మీద అయితే ఆయన ఉద్రేకాన్ని కనపరచడానికి ఇష్టపడుతూ వచ్చాడు, ఎవరి మీద అయితే ఆయన ఉద్రేకాన్ని కనపరుస్తూ వచ్చాడు,
వారి మీద క్షమించండి, వారి మీద కాదు, వారికి ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులను ఏం చేస్తున్నాడు, ఏర్పరుస్తున్న వాడుకున్నాడు. ఈరోజు నీ మీద నా మీద దేవుడు నీకు నాకు విముఖుడై ఉండొచ్చు. నీ మీద నా మీద ఆయన మరి గాలివాన చేత కొట్టేటువంటి అనుభవాన్ని అనుమతించి ఉండొచ్చు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పడగల మించి లేకుండా ఉందనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం జాగ్రత్త గమనించినట్టయితే ఒక మాటను జాగ్రత్త గమనించవచ్చు. ఏంటి ఆ మాట అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మనకి దేవుడు విముఖుడై ఉండొచ్చు, మనం గాలివాని చేత కొట్టబడి ఉండొచ్చు, మన మీద ఆయన మహోద్రేకంతో ఉండొచ్చు, అయినప్పటికీ ప్రశస్తమైన రత్నములతో మనకి సరిహద్దులు ఏర్పరచడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మనకు విముఖుడైన, ఇంకా గాలివాన చేత మనం కొట్టేటువంటి అనుగుణకు మనం తీసుకొచ్చిన, మన మీద మహోద్రేకంతో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడండి, ఆయన మనకి ప్రశస్తమైన రత్నముల చేత సరిహద్దులు నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక 4వ మాట చూసినట్టయితే రండి, 7వ వచనం చూసినట్టయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఏమని రాబడుతూ వచ్చిందని, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని. అంటే ఎవరినైతే ఆయన విసర్జించాడో, అంటే మనలో ఉన్న బలహీనతను బట్టి, మనలో ఉన్న పొరపాట్లు, మనలో ఉన్న అవిధేతను బట్టి బహుశా దేవుడు మనల్ని విసర్జించి ఉండొచ్చు. అంటే ఆయన ఎవరినైతే విసర్జించాడో, ఎవరినైతే కాదని విసర్జిస్తూ వచ్చాడో, వారిని ప్రశస్తమైన రత్నములతో ఆయన ఏం చేస్తున్నాడు, సరిహద్దులు వేసి వారిని సరిహద్దులతో వారిని మరి కట్టడానికి కానీ, సరిహద్దులతో వారి చుట్టూ సరిహద్దులు ఏర్పరచడానికి ఇష్టపడుతున్న వాడుకుంటాడు. కాబట్టి ఎవరినైతే ఆయన విసర్జించాడో వారి చుట్టూ ప్రశస్తమైన రత్నముల చేత సరిహద్దులు ఏర్పరుస్తూ వస్తున్నాడు. ఇక 5వ మాటను మనం చూసినట్టయితే రండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలోనే మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ మనం చివరి మాటను చూస్తూ వస్తున్నట్టయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం. 11వ వచనం, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న దాన్నే. కాబట్టి ఇక్కడ 5వ కోణాన్ని చూస్తున్నట్టయితే ఆదరణ లేనటువంటి జీవితం. కాబట్టి ప్రశస్తమైనటువంటి రత్నములతో మరి ఎవరికి సరిహద్దులు ఏర్పరుస్తున్నాడంటే, 1 ఆయన ఎవరికైతే విముఖుడై ఉన్నాడో వారికి, 2 ఎవరైతే గాలివాన చేత కొట్టబడుతున్నారో వారికి, 3 ఆయన మహోద్రేకం ఎవరి మీద అయితే మలుకుంటూ వచ్చిందో వారికి, 4 ఆయన ఎవరినైతే విసర్జించారో వారికి, 5వదిగా ఇక్కడ చూసినట్లయితే ఎవరికైతే ఆదరణ లేకుండా ఉంటూ వస్తారో, ఒకవేళ దేవుడు ఆదరణ లేనటువంటి స్థితిలో తీసుకురావచ్చు, లేదా మనకు ఆదరణ లేనటువంటి స్థితిలో మనం ఉండొచ్చు. మన కుటుంబీకులే, మన బంధువులే, మన స్నేహితులే, మన గర్భవాసం పుట్టిన వారే, మన బిడ్డలే, మన కుమారులైన, మన కుమార్తెలైన, అల్లుడైన, కోడలైన, కూతురైనా సరే, మరి ఇంకా చూడండి ఇంకెవరైనా సరే మనం త్రోసివేసి ఉండొచ్చు, మనల్ని కాదని ఉండొచ్చు, మనల్ని తిట్టు ఉండొచ్చు, మనల్ని ద్వేషించి ఉండొచ్చు, మనల్ని కాదని మనం త్రోసివేసి ఉండొచ్చు, ఎవరో కూడా మనకు ఆదరణ ఇవ్వకపోయి ఉండొచ్చు. అంటే అనేకమైన పరిస్థితిని బట్టి ఆదరణ లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఆదరణ లేక అనేకమైన పరిస్థితులను బట్టి కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఆదరణ లేని స్థితిలో ఉన్న మనకి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆదరణ లేని స్థితిలో మనం ఉన్నప్పటికి కూడా ప్రశస్తమైన రత్నముల చేత ఆయన సరిహద్దులు నిర్మించడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో చూస్తున్నటువంటి 5వ మాట, ఆదరణ లేనటువంటి వారికి ప్రశస్తమైన రత్నముల చేత సరిహద్దులు ఏర్పరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించండి, మరి ఇలాంటి స్థితిలో ఉన్నవారికి సరిహద్దులు ఎందుకు ఏర్పరుస్తున్నాడంటే, ఆల్రెడీ ఈ 5 అంతల అనుభవం ఉండేవారు విరిగి నలిగిపోయారని అర్థం. ఈ 5 అంతల అనుభవం ఉండేవారు విరిగి నలిగిపోయారు. కాబట్టి వారి జీవితం విరిగి నలిగిపోయినటువంటి అనుభవం ఉంది కాబట్టి వారిని ప్రభు ప్రేమిస్తున్నాడు. దావీదు రాజు కూడా అదే అంటూ వస్తాడు, దేవా బలులు కోరే దేవుడు కావు, కోరిన నెల ఇవ్వగలను, నువ్వు కోరేది విరిగి నలిగిన హృదయమే. కాబట్టి ఎవరైతే దేవుడు ఎవరికైతే విముఖుడై ఉన్నాడో, ఎవరైతే గాలివాన చేత కొట్టబడుతూ వస్తున్నారు, ఎవరి మీద అయితే దేవుడు మహోద్రేకం కలిగి ఉంటాడో, కోపం కలిగి ఉంటాడో, ఎవరినైతే దేవుడు విసర్జించాడో, ఎవరైతే ఆదరణ లేకుండా ఉండారో, ఈ 5 అంతల అనుభవం కలిగిన వారు విరిగి నలిగిపోయారు. ఆదరణ లేక దేవుడు విముఖుడై, దేవుని కోపం రావడం ద్వారా, దేవుడు విసర్జించడం ద్వారా, ఈ 5 అంతల అనుభవంలో వాళ్ళు ఉండటం ద్వారా ఏమవుతూ వస్తున్నారు, వారి జీవితాలు చూడగా గాలివాన చేత కొట్టబడటం ద్వారా వారు విరిగి అన్ని పరిస్థితులను బట్టి వారు విరిగి నలిగిపోయిన అనుభవం ఉంటారు. ఇటువంటి విరిగి నలిగిపోయిన అనుభవం ఉన్న వారి పైన ఆయన జాలిపడి, దయ చూపించి, కరుణ చూపిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు జాలిపడి, కనికరపడి, ఎలాంటి అనుభవాన్ని మన పైన కనపరిచినప్పటికీ మన మీద జాలిపడి, కనికరపడి మన చుట్టూ కూడా ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు నియమించడానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుని మనం కృతజ్ఞత చెల్లిస్తూ, ఏదైనా బలహీనతలు ఉంటే ఆయన మనకు విముఖుడయ్యాడని మనం బాధపడుకోకుండా, ఓ రోజు మనం పశ్చాత్తాపడితే మన ఏళ్ళ ఆయన కనికరపడి మరలా మన మీద ఆయన ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు నియమిస్తాడని గుర్తెరిగిన వారి మనం జీవించినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ,
దేవా మీకు స్తోత్రములు. వ్యక్తమైన వాక్యముకి నీరు కట్టి ఫలం చేయండి. ప్రశస్తమైన రత్నములతో ప్రభు మాకు సరిహద్దులు నియమించడానికి ఇష్టపడుతున్నాం. అయితే తండ్రి మా జీవితంలో మాకు మీరు విముఖుడైనప్పటికీ మా గాలి వంచత మేము కొట్టబడిన వారికి ఉన్నప్పటికీ మా మీద మీ మహోగ్రతం వచ్చినప్పటికి కూడా మీరు మమ్మల్ని విసర్జించినప్పటికీ దేవా ఆదరణ లేక మేము ఉన్నప్పటికి కూడా మేము ఇలాంటి అనుభవం ఉన్నాం కాబట్టి విరిగి నలిగిపోయి ఉన్నాం కాబట్టి ఏమీ మాకు ఆదరణ లేక నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మా మీద జాలిపడి మమ్మల్ని ప్రభు మాకు ప్రశస్తమైన రత్నముల చేత మాకు సరిహద్దులు నియమించి మమ్మల్ని కాపాడటానికి ఇష్టపడుతున్నావు. అంత గొప్ప దేవుడు అయినందుకే మిమ్మల్ని అర్థం సరైన విధంలో ఆ సరైన పరిస్థితులు వచ్చినప్పుడు సరైన విధంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని దూషించి దేవా బాధపరిచిన వారికి ఉన్నాం. క్షమించి రెండవ తీర్పులో రాకుండా కాపాడమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరటి ఉదయకాల సమయంలో పడకల మీద ఎవడుందని ప్రభు యొక్క కృపావర్తన మా జీవితాన్ని అంతా దీవెనకరంగా చేయమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరటి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.